సంతోషం పంతులు గారు, మీరు పంచాంగ శ్రవణం చేశాక మాకు మరింత ధైర్యం వచ్చింది. అయ్యా శ్రీను అద్య, మీకు ఈ సంవత్సరం పండంటి బిడ్డ పుట్టబోతుంది. మేడం, మీరు అడిగిన ఇల్లు ఇదే. కమ్ 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 కమ్. హలో హలో, ఆగండి ఆగండి. ఎవరు మీరు? ముసుగు దొంగలా ఉన్నారు. ఎవరు కావాలి? నాది పేరు షేకు ఉమర్, ఇది పేరు ప్రిన్సీ. ఆ, ఆ. నాది పేరు గంగోలీ. అయితే ఏంది? మీకెవరు కావాలో చెప్పండి. వాసుదేవ్ది కావాలి. హ? ఏం మాట్లాడుతున్నారు? బుర్ర పాడైందా? ఎలాండి ఎలాండి. హలో మిస్టర్ గంగుల్, మేము అర్జెంటుగా వాసుదేవ్ని మీట్ అవ్వాలి. హీ ఈజ్ అవర్ క్లయింట్. మాది బిజినెస్ రిలేషన్. ఏం రిలేషన్షిప్ ఏంటో. సార్ లోపల లేరు. వెళ్ళండి వెళ్ళండి. లోపల లేరు క్యా? అంటే ఇక్కడికి ఇంకా రాలేదని. మాది ఆ వాసుదేవ్ని అర్జెంటుగా కలవాలని ఉంది. ఇప్పుడు కలవడం కుదరదు. సారు అయోధ్య లంక వెళ్ళారు. అయోధ్య లంక 2 సపరేట్ ప్లేసులు కదా. అయోధ్య వెళ్ళారా లంక వెళ్ళారో చెప్పు. అయోధ్య లంక అనేది ఒక ఊరు. విలేజ్ విలేజ్ గ్రేట్ విలేజ్. అక్కడ ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళారు. అది ఫోను నెంబర్ ఉంటే ఇవ్వు. నా దగ్గర లేదండి. మాది పని అర్జెంటు, ఏదో ఒకటి చెయ్యి, క్విక్ క్విక్. లేదండి, మేము అలా ఫోన్ చేయకూడదు. అరే భయ్యా, మాది ముఖ్యమైన పని ఉంది. లేదు అంటే చాలా లాస్ వస్తుంది. బిగ్ ప్రమాదము ఉంది. మీ మొఖాల మండ ఏం అర్థం కావట్లేదు. ఉండండి, కాల్ చేస్తాను. హలో హలో మున్నా, సార్ని కలవడానికి ఇద్దరు వచ్చారు. తెల్ల ముసుకేసుకుని ఒకరు, పండిపోయిన జుట్టుతో ఒకరు, ఇద్దరు వచ్చారు. సరే, సార్ మీటింగ్లో ఉన్నారు. అర్జెంటా? ఒక్క నిమిషం ఉండండి. సార్, మీకోసం ఎవరో వచ్చారంట, వాళ్ళు మాట్లాడతారంట. హలో, మిమ్మల్ని కలవడానికి ఇద్దరు వచ్చారు సార్. హలో సార్. హలో, ఇక్కడంతా గోలగా ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే సార్. సారు తర్వాత వచ్చి కలుస్తారంట. ఓ షిట్, అర్జెంట్ అని చెప్పలేదు. చెప్పాను. సారేదో ముఖ్యమైన పనిలో ఉన్నారు. అయితే మాది స్ట్రైట్ గా అయోధ్య లంక వెళ్తుంది. కమ్ ప్రిన్సీ, కమ్. వెళ్ళండి. చూసావా రామా, ఇక నుంచి మన ఇంట్లో అంతా మంచి జరుగుతుందని పంతులు గారు అంటున్నారు. ఇంకా మనం అస్సలు భయపడాల్సిన పనే లేదు. అవునాద్య, నాన్న పోగొట్టుకున్న పరువు, నా మీద పడ్డ నింద అన్నీ తొలగిపోయి మనమందరం సంతోషంగా ఉండబోతున్నాం. అవును, ఆ నిధి ఎక్కడుందో తెలిసింది కదా, మరి ఇప్పుడు అందరికీ చెప్పేయచ్చు కదా. వద్దు బ్రో, తొందరపడకూడదు. అక్కడున్న బంగారం అంతా మనం చెక్ చేయాలి. ఏదైనా మిస్ అయిందో లేదో మనకి పూర్తిగా తెలిసిన తర్వాతే అది అందరి ముందు పెట్టాలి. లేదంటే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. ఇక్కడ ఏదో పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ కంట్రీలో ఈ రోజు ఉగాది ఫెస్టివల్ అని ఆన్లైన్ లో చూశాను. ఇది అదే. వీళ్ళలో మనకు కావలసిన వాసుదేవ్ ఎక్కడా ఉంది? లెట్స్ గో. ఇంకో 2-3 రోజుల్లో అంతా బయటపడుతుంది. అంతవరకు మనం ఈ విషయాన్ని సీక్రెట్గానే ఉంచాలి. రామా, మీరిద్దరూ ఆ వేషాలు వేసుకుని వాళ్ళని నమ్మించగలిగారు. మీ వేషం, మీ భాష, మీ ప్రవర్తన ప్రతి ఒక్కటి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఎక్కడ తేడా వచ్చినా వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చూసుకుంటాను అద్య. అన్నట్టు ఆ ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు తప్పించుకునే అవకాశం లేదు కదా? ఛాన్సే లేదు. చేతులు కాళ్ళు గట్టిగా కట్టేసి నోటికి ప్లాస్టర్ గట్టిగా వేసేసాం. అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళారు.
రామా మీరు బంధించింది వాళ్ళనేనా? అబ్బా. సార్ వీళ్ళేంటి ఇక్కడ? సార్ వాసుదేవ్ ఇక్కడ ఉన్నాడు. మరి మన నిధి? చంపేద్దాం, ఏ ప్రమాదం ఉండదు. అయ్యో వద్దు, దొరికితే జీవితాంతం జైల్లో ఉండాలి. రామా మిమ్మల్ని వాళ్ళు గుర్తుపట్టే ప్రమాదం ఉంది. మేం వెళ్ళి వాళ్ళని మాటల్లో దింపుతాం, మీరు రండి. సరే ఆద్య. హలో, హాయ్, హాయ్ జీ, హలో. హాయ్ హాయ్. మై నేమ్ ఈజ్ ఆద్య. నైస్ టు మీట్ యూ. వాసుదేవ్ గారు ఎక్కడా ఉంది? మీది మాది దేశం కాదనుకుంటా. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఫారెన్ నుంచి వచ్చింది. మ్, నాది పేరు ఉమర్, దీని పేరు ప్రిన్సీ. మీకు ఎవరు కావాలి? వాసుదేవు కావాలి, అర్జెంటుగా పని ఉన్నాయి. ఓ మీకు వాసుదేవ్ కావాలి. ఆ వాసుదేవ్ అక్కడ ఉంది. ఆ? అదిగో ఎ- అక్కడ ఎక్కడా ఉంది? అక్కడ ఆ? ఎక్కడా అక్కడ ఉంది. ఎక్కడా ఉంది? అక్కడ 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 ఉంది. వీళ్ళని షిఫ్ట్ చేద్దాం. పెద్దనన్ను చూసారంటే ప్రాబ్లం అయిపోతుంది. సరే, మరి కాసేపట్లో కల్చరల్ ప్రోగ్రాం స్టార్ట్ అవబోతుంది. కాబట్టి గ్రామస్తులందరూ సిద్ధంగా ఉండాలని మనవి చేస్తూ నటరాజ కళాక్షేత్రం వారు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు. అందరూ చూసి ఆనందించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేనేజర్ చంటి గారు, ఇలా రండి. సార్ చెప్పండి సార్. నాట్య బృందం వాళ్ళు వచ్చారా? ఇందాకే ఫోన్ చేశాను సార్, దగ్గరలో ఉన్న వచ్చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయండి. అలాగే సార్. ఫోన్ స్విచ్ ఆఫా? రామా రామా, వచ్చేసారా? వాళ్ళని ఎక్కడ దాచారు? ఈసారి ఎవ్వరికి కనిపించనంత దూరంగా వాళ్ళ మాటలు ఎవ్వరికీ వినిపించకుండా రూమ్లో దాచాం. ఇక బ్రహ్మదేవుడు వచ్చినా వాళ్ళని కాపాడలేడు. పోన్లే, ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాము. ఇంకా ఆ విషయం గురించి మర్చిపోయి ఈ రోజు ఈ ప్రోగ్రాం మీద, ఈ పండుగ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. హ్మ్?